ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఫిబ్రవరి 1 ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు. అయితే ఎందుకు మీరు ఇంట్లో నుండి బయటకు రాకూడదు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఎటువంటి ప్రతికూల మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియులు కూడా. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలని తపన కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే వీరు కార్యసాధన కూడా చేస్తారు. అలాగే జీవితంలో ఎన్నో సార్లు నిందలు, ఆరోపణలు వీరు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. అలాగే వీరు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2026 ఫిబ్రవరి 1 ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు చూస్తే కనుక ఈరోజు దినఫలాల ప్రకారం బయటికి వెళ్ళడం వల్ల మీకు ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అత్యంత అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. అంటే ఉద్యోగస్తుల నిమిత్తం, అత్యంత అవసరమైన పనుల నిమిత్తం వెళ్ళేవారు మీరు ఒకసారి పూజ మందిరంలోకి వెళ్ళి దీపారాధన చేసి, అలాగే గణపతి ఆరాధించి బయటకి వెళ్ళండి. మీకు పొంచి ఉన్నటువంటి సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. లేనిపోని సమస్యల్లో చిక్కుకొని పోలీస్ కేసుల వరకు పోలీసులతో వాదనలకి దిగే ప్రమాదం అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. అలాగే అనవసరమైన వాదనల జోలికి వెళ్ళకండి. వెళ్ళారంటే లేనిపోని సమస్యలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు. అనవసరం లేని వారు మాత్రం బయటికి వెళ్లకుండా ఉండడమే చాలా ఉత్తమం. అత్యంత అవసరం అయితేనే బయటకు వెళ్ళండి. గణపతిని ఆరాధించి బయటకి వెళ్ళండి. అలాగే ఇతరులకు సహాయం చేయాలని ఉద్దేశంతో మీరు సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి బయటకి వెళ్ళే వ్యక్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్తని ఖచ్చితంగా పాటించాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. వ్యాపారాన్ని విశ్రమించాలని చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే
వ్యాపారాన్ని విశ్రమించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. భాగస్వామి వ్యాపారాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అలాగే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సఫలం కాక మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని, ఒక గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తులారాశికి చెందినటువంటి వ్యాపారస్తులు వ్యాపార లాభాలు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే కనుక లాభాలు అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల నుండి ఇదివరకు మీకు సపోర్ట్ లభించలేదని మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం, డబ్బు కోసం ఆలోచన చేస్తున్నారో ఏదో ఒక రంగంగా డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అతి త్వరలో మీరు నూతన వ్యాపారాలను ప్రారంభించగలుగుతారు. కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా పాటించాలి. అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు జీవితంలో మీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక చిన్న పొరపాటు ఈరోజు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ పొరపాటు కారణంగా పై అధికారుల వల్ల మీరు మాట పడవలసిన రావచ్చు. అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీ యొక్క పొరపాటుని ఎత్తి చూపించి మిమ్మల్ని నలుగురిలో అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇక ముందైనా మీరు పొరపాటు చేయకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. అలాగే తులారాశికి చెందినటువంటి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అనారోగ్య సమస్యల నుండి ఊరట లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినాలలో మీకు కనిపిస్తున్నాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి మీరు చెక్ పెట్టబోతున్నారు. చాలా రోజులుగా మీకున్నటువంటి సమస్యలకి ఏ చికిత్స తీసుకోవాలి, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళాలి అనే దాని గురించి మీకు క్లారిటీ లేక ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగారు. ఈరోజు మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది లభించబోతుంది. ఒక వ్యక్తి మీకు దీని గురించి మంచి సలహాలు, సూచనలు అందజేస్తారు. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ప్రమోషన్ లేక, ఆర్థిక పెద్దగల లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో ఈరోజు దానికి సంబంధించినటువంటి మీ కార్యక్రమంలో ఒక చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒకరి గురించి ఒకరి దగ్గర మీరు సంప్రదించడం ద్వారా ఒక సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క సన్నిహితులలో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది బంధువు కావచ్చు, స్నేహితులు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు. ఇలా ఎవరితో అయినా సరే ఒక చిన్న విషయంలో ఆ చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి ఒక పెద్ద గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీరు ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ 2026 ఫిబ్రవరి 1 ఆదివారం అనేది ఈ యొక్క తులారాశి వ్యక్తులకు గడవబోతుంది. అయితే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పండించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.